7వ సంకీర్తన మనం చూసినట్లయితే 37వ సంకీర్తన మొట్టమొదటి వచనంలో చెడ్డవారిని చూసి నీవు వ్యసనపడకుము, దుష్కార్యములు చేయవారిని చూసి నీవు మత్సరపడకుము. చక్కగా ఈ 37వ సంకీర్తనలో భక్తుడైన దావీదు సంకీర్తన రచిస్తూ దేవునితో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చెడ్డవారిని చూసి నీవు వ్యసనపడద్దు, దుష్కార్యములు చేయవారిని చూసి మత్సరపడద్దు నువ్వు, ఎందుకంటే నేనున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు, నేనున్నాను, నేను ఒక తీర్పు తీరుస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని ఈ 11వ చరణంలో మనం కానీ చూస్తే దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు, భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు, వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. ఈ మొట్టమొదటి చరణంలో చూసినట్టుగైతే దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము, దేవుని బిడ్డలుగా మనం కొనసాగుతూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా ఉండాలి, దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా బ్రతకాలి, దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా నడవాలో చక్కగా ఈ 11వ చరణంలో బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దీనులు భూమిని స్వతంత్రించుకొందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. నీ కుటుంబంలో దుఃఖం లేకుండా ఉండాలి అంటే, నీ కుటుంబంలో సంతోషం ఉండాలి అంటే, నీ కుటుంబంలో ఆశీర్వాదం ఉండాలి అంటే, నీ కుటుంబంలో ఒక ఉన్నతమైన స్థితి, నీ బిడ్డల పరిస్థితుల్ని మార్చాలి అంటే దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉండాలంటే దీనత్వము కలిగి దీనులుగా మనము దేవుని సన్నిధిలో ఉండాలని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకరు చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. తగ్గించుకునేవాడు హెచ్చించబడును, హెచ్చించుకునేవాడు తగ్గించబడును. దీనత్వం కలిగి దీనులుగా దేవుని సన్నిధిలో ఎవరైతే ఉంటారో వారిని దేవుడు హెచ్చిస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేక రకాలుగా దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము, ఏ విధంగా మనం బ్రతుకుతూ ఉన్నాము, ఏ విధంగా మనం నడుస్తూ ఉన్నాం, ఏ విధంగా మనము తిరుగుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దీనులు భూమిని స్వతంత్రించుకొందరు, బహుక్షేమము కలిగి వారు సుఖించెదరు. దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకొని, దేవుని సన్నిధిలో దీనత్వము కలిగి, దేవుని సన్నిధిలో నీవు తగ్గించుకొని దేవుని పని నువ్వు చేయగలిగితే, దేవుని పనిలో నువ్వు పాలు పంపులు పొందగలిగితే, దేవుని పనిలో నువ్వు దేవుని మీద ఆనుకొని దేవునితో నువ్వు నడవగలిగితే, దేవుడు మాట్లాడుతున్నాడు మధ్యాహ్న కాల సమయంలో నీవు సుఖిస్తావు. నీ కుటుంబం సుఖంగా ఉంటది, నీ బిడ్డలు సుఖంగా ఉంటారు, నీ కలిగినది సుఖంగా ఉంటారు, నీ కలిగిన ప్రతి సమస్తాన్ని కూడా నేను దీవిస్తాను అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో ఇంకా సమాధానం కావాలి అంటే, నీ కుటుంబంలో ఒక ఉన్నతమైన స్థితి కావాలి అంటే, నీ బిడ్డల జీవితంలో ఒక మార్పు రావాలి అంటే, నీ బిడ్డల జీవితంలో ఒక ఉన్నతమైన స్థితి రావాలి అంటే, నీ బిడ్డల జీవితంలో ఒక ఉన్నతమైన ఉద్యోగం పొందుకోవాలి అంటే, నీ బిడ్డల జీవితంలో ఒక ఉన్నతమైన ఆశీర్వాదం పొందుకోవాలంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు దీనత్వము కలిగి దేవుని సన్నిధిలో దేవుని కొరకు నువ్వు పరిగెత్తే బిడ్డలాగా ఉండాలని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో దీనులమై దీనత్వం కలిగి మనం కూడా ముందుకు సాగగలిగితే
దేవుడు చక్కగా ఆశీర్వదిస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, అందుకని అంటున్నాడు 12వ చరణంలో, భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొడుకుదురు, వారి కాలము వచ్చుచుంటే ప్రభు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. చూడండి ఎంత భయంకరమైన విషయమో చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనల్ని చూసి ఆనందించాలి, నవ్వాలి. దేవుడు ఒక రకమైన మరి దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము ఆశీర్వాదాలు పొందుకున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. దేవుని మాట వినకపోయినా కూడా దేవుడు, నీవు కఠినమైన పరిస్థితుల్లో బ్రతుకుతూ ఉంటే దేవుడు నిన్ను చూసి నవ్వే పరిస్థితులు కూడా వస్తాయి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ఏ కోపము చెందావు, దేవునికి లోబడి దేవుని ఆశీర్వదించబడుతూ, దేవుని చేత ప్రేమించబడుతూ, దేవుని చేత ఆశీర్వదించబడుతూ, నీ కుటుంబం నీ బిడ్డలు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటే దేవుడు సంతోషిస్తున్నాడు, దేవుడు ఆనందిస్తున్నాడు, దేవుడు నవ్వుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ చూసినట్టుగైతే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు, వారి కాలము వచ్చుచున్నట ప్రభువు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. భక్తిహీనులను చూసి కూడా నవ్వుతున్నాడు దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకో చూద్దాం, ఎందుకు నవ్వుతున్నాడు దేవుడు. మరి చక్కగా మనం చూద్దాం. మరి సామెతలు మరి గ్రంథము మనంగా చూసినట్టుగైతే, సామెతల గ్రంథము మనంగా చూస్తే, సామెతలు 1వ అధ్యాయంలో మనంగా చూసినట్టుగైతే 22వ వచనం మనంగా చూస్తే, ఎట్లనగా జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారిగా ఉండకూడదు, అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయించు ఆనందించుదురు, బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహ్యించుకుందురు, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను, నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరినూ లక్ష్య పెట్టకపోయింది, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసి వేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి, కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను. దేవుడు నవ్వుతున్నాడు చూసి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, 2 రకాలుగా దేవుడు నవ్వుతా ఉన్నాడు. సంతోషం వచ్చినప్పుడు మనం నవ్వుతాము, దుఃఖం వచ్చినప్పుడు కూడా మనము నవ్వుతాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి చూడండి ఇక్కడ పరిస్థితులు కానీ చూసినట్టుగైతే దేవుడు నవ్వుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని మాట వినకుండా, దేవుని మాటలు వినకుండా, దేవుని ఆజ్ఞలకు లోపడకుండా, దేవుని మాట చొప్పున బ్రతకకుండా, దేవుడు హెచ్చరించినప్పుడు దేవుని హెచ్చరికకు లోపడకుండా జీవించే వాళ్ళందరి గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను, నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరినూ లక్ష్య పెట్టకపోయింది, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోయింది. చూడండి ఎన్ని మాటలు దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుడు వాక్యం మనం వింటూ ఉన్నాం. ప్రతి ఆదివారము దేవుని సేవకులు వాక్యం చెబుతూ ఉన్నారు. అనేక మాటలు, అనేక రకాలుగా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు మనల్ని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఆ హెచ్చరికలకు మనము లోబడుతూ, ఆ హెచ్చరికలకు మనము లోబడి మనము జీవిస్తూ ఉన్నామా? ఆ హెచ్చరికలకు లోబడి మనం బ్రతుకుతూ ఉన్నామా? దేవుడు చెప్పిన మాట వింటూ ఉన్నామా? దేవుడు చెప్పిన మాటలకు లోబడుతూ మనము ప్రయాణం చేస్తూ ఉన్నామా? ప్రియమైనటువంటి
ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చక్కగా దేవుడు మాట్లాడుతూ, నేను పిలువగా మీరు వినకపోయారు. మీరు వినకుండా మీ ఇష్టానుసారమైన మార్గంలో మీరు నడిచారు. ఇష్టానుసారమైన బ్రతుకుతా ఉన్నారు. ఇష్టానుసారమైన ప్రయాణం మీరు చేస్తూ ఉన్నారు. అందుకని మీకు కష్టం వచ్చినప్పుడు నేను నవ్వుతున్నాను. మీకు శ్రమ వచ్చినప్పుడు నేను నవ్వుతూ ఉన్నా. మీకు కష్టం వచ్చినప్పుడు నేను నవ్వుతూ ఉన్నా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏ కోపకు మనము చెందిన వారము? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మాటకు లోబడితే ఆశీర్వాదము. దేవుని మాటకు లోబడితే మరి చక్కగా నీ బిడ్డలు పరిస్థితి మార్పు, నీ కుటుంబంలో మార్పు, నీకు ఉన్నతమైన స్థితి, నీకు ఉన్నతమైన ఆలోచన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మాట వినకపోతే నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు అననుకూల పరిస్థితులు వచ్చినప్పుడు, నీకు రోగం వచ్చినప్పుడు, నీ బ్రతుకులో మార్పు వచ్చినప్పుడు దేవుడు నిన్ను చూసి నవ్వుతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే నేను ఎన్నోసార్లు హెచ్చరించాను, నేను ఎన్నోసార్లు వీళ్ళని హెచ్చరించా. నా వాక్యముతో వీళ్ళందరినీ హెచ్చరిక చేశా. నా వాక్యాన్ని పట్టుకొని మీరు నడవలేదు, నా వాక్యానుసారం వారు జీవించలేదు, నా వాక్యానుసారం వారు బ్రతకటం లేదు కనుక వారికి కష్టం వచ్చింది కనుక నేను నవ్వుతూ ఉన్నానని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. వారి కాలము వచ్చుచుండ ప్రభువు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. ఆ కాలం వస్తుంది ఎప్పుడంటే దేవుని వాక్యాన్ని వినకుండానే, దేవుని వాక్యానుసారము నడవకుండా, దేవుని ప్రేమలను కొనసాగకుండా, దేవుని వాక్యాన్ని పెడచెవిన పెట్టి, దేవుని ఆలోచనను పెడచెవిన పెట్టి, దేవుని మార్గంలో నడవకుండా నీ ఇష్టానుసారమైన మార్గంలో ప్రయాణం చేస్తూ ఇష్టానుసారమైన బ్రతుకుతూ నువ్వు కానీ బ్రతుకుతూ ఉంటే నీ కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దేవుడు సంతోషిస్తాను, నవ్వుతాను నేను అని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము దేవుని భయభక్తులు కలిగి మనం నివసించాలని, దేవుని సన్నిధిలో మన బ్రతుకంతా కూడా దేవుని కొరకు జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. దేవుడు నవ్వుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి నవ్వు మన పక్షాన నవ్వకూడదు. దేవుడు ఎప్పుడంటే దేవునికి ఇష్టముగా నువ్వు బ్రతికితే, దేవునికి ఇష్టమైన ఆలోచనతో నువ్వు నడిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, దేవుడు నీ బిడ్డలను ఒక ఉన్నతమైన స్థితిలో నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కగా తర్వాత వచ్చిన మనం కానీ చూస్తే, దీనులను దరిద్రులను పడద్రోయుటకై, యథార్థముగా ప్రవర్తించే వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, విల్లెక్కు పెట్టి ఉన్నారు. వారి కత్తి వారి హృదయములోనే దూరును, వారి విండ్లు పండు విరువబడును. చక్కగా దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారో, ఎవరైతే భక్తిగల ప్రజలుగా ఉన్నారో, వారిని భక్తిహీనులు అనేక రకాలుగా హింసించాలని, అనేక రకాలుగా కష్టపెట్టాలని సాతానుడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా దేవుడు ఆ దేవుని సన్నిధిలో బ్రతుకుతూ దేవునికి ఇష్టంగా జీవించే వ్యక్తుల పట్ల దేవుడు నిలబడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కగా దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతున్నాడు. ఏడు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత అనుకూల పరిస్థితులు వచ్చినా, మరి సాధారణ ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఆయన్ని చంపాలని ఆయన శరీరం అంతా నశింపజేశాడు. బిడ్డలు నశించిపోయారు, మరి ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, అన్ని పోయింది.
అయినా కూడా దేవుడు ఆయన్ని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఆయన దేవుని కొరకు మాట్లాడుతూనే ఉన్నాడు, దేవుని ప్రేమిస్తూనే ఉన్నాడు, దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు, దేవుని ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా అలాగే తన జీవితం అంతా కూడా దేవుని కొరకు ఆయన నడిచినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు సాతానుడు ఎంత ప్రలోభపరిచినా సరే, ఎంత ఇబ్బంది పెట్టినా సరే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వారిని దీనులను దరిద్రులను పడదోయుటకై, యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, విల్లెక్కి పెట్టి ఉన్నారు. వారి కత్తి వారి హృదయములోనే దూరుని, వారి విండ్లు విరుగబడును. చక్కగా ఎస్తేరు జీవితంలో ఇదే జరిగింది. చక్కగా దేవుని మాట వింటూ దేవుని ప్రజలుగా కొనసాగుతూ దేవుని చేత మరి వారు ప్రేమించబడుతూ ఉన్న యూదు జనాంగాన్ని నశింపు చేయాలని మరి ఆ హామాను మరి ఒక ఉన్నతమైన చెడు ఆలోచనతోటి ఆ యూదు జనాంగాన్ని అంతా కూడా నశింపు చేయాలని ఒక ప్లాన్ వేసుకున్న తర్వాత దేవుడు మరి ఎస్తేరు మరి చక్కగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన తన పరిస్థితులన్నిటినీ కూడా మార్చి ఒక ఉన్నతమైన స్థితిలో ఏ యూదు జనాంగాన్ని నశింపు చేయాలని పెద్ద సిలువ మానబెట్టి ఉరితాడు పెట్టాడో ఆ ఉరితాడు మీదనే ఆ హామానును ఉరిదేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ప్రార్థన పరిస్థితులను మారుస్తున్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు ఎలాంటి పరిస్థితులైనా సరే, ఎలాంటి కఠినమైన స్థితి అయినా సరే, నీ కుటుంబంలో నీకు ఆరోగ్య పరిస్థితి బాగలేదా, ఆర్థిక పరిస్థితి బాగలేదా, నీ బిడ్డల పరిస్థితులు బాగలేవా, నీ కుటుంబంలో శోధన ఉన్నదా, నీ కుటుంబంలో దుఃఖం ఉన్నదా, నీ కుటుంబంలో వేదన ఉన్నదా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, నీవు దాన్ని కన్నీటితో ప్రార్థన చేయగలిగితే నీ పరిస్థితులన్నిటిని కూడా దేవుడు మార్చివేయగలడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనందరితోటి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, వారు విల్లెక్కు పెట్టి ఉన్నారు. ఎంత భక్తిహీనుడు, భక్తి గల వారిని ఎంత బాధ పెట్టాలని చూసినా కూడా నీవు గాని మోకరించి కన్నీటితో నువ్వు వారి ప్రార్థన చేయగల తల్లిగా నువ్వు ఉంటే, ప్రార్థన చేసే స్థితిలో నువ్వు ఉంటే, ప్రార్థననే ఆయుధాన్ని నువ్వు ధరించుకొని ఈ లోకంలో ఒక బలమైన శక్తిగా నువ్వు కానీ ఉంటే, ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా నువ్వు దేన్నైనా కూడా సాధించగలవు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా, అంతేకాని మనం ఏదో లోకం మీద ఆధారపడి, బంధువుల మీద ఆధారపడి, మనం వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను అనుకుంటున్నావేమో. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీతోటి నాతోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ పరిస్థితులన్నిటిని కూడా మార్చగలిగినది నా ప్రార్థనే. నేను ప్రార్థన చేస్తే నీ పరిస్థితులన్నీ కూడా మార్చు చెందుతాయని దేవుడు చెబుతూ ఉన్నాడు. అందుకని యోబు జీవితంలో ఆయన ప్రార్థన తన జీవితాన్ని మార్చివేసింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత ఎస్తేరు తన జీవితంలో తన జనాంగాన్ని అంతటిని కూడా ప్రార్థనతో కాపాడుకున్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో ఎలాంటి శోధనైనా రావచ్చు, నీ కుటుంబంలో ఎలాంటి దుఃఖమైనా ఉండొచ్చు, నీ కుటుంబంలో ఎలాంటి ఒడుదుడుకులు ఉండొచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేసే తల్లిగా నువ్వు ఉంటే, ప్రార్థన చేసే తండ్రిగా నువ్వు ఉంటే, నీ కుటుంబంలో శోధనలు పోతాయి, నీ కుటుంబంలో దుఃఖం పోతాయి, నీ కుటుంబంలో సమస్యలు పోతాయి, నీ కుటుంబంలో అన్ని కూడా దేవుడు చక్కదిద్ది నీకు ఆశీర్వాదం ఇచ్చేదని దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత వచనంలో మనం చూస్తే నీతిమంతులకి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము, భక్తిహీనుల బాహువులు విరువబడును, నీతిమంతులకు యెహోవా సంరక్షకుడు. చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో.
నీతి కలిగి ఎవరైతే జీవిస్తారో, నీతిమంతులుగా ఎవరైతే ఉంటారో, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను సరే బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం. నీకు కొంచెం ఇచ్చినా సరే మొదట కొంచెంగానే ఉంటది, తుదకు మహాభివృద్ధి కలుగుతుందని దేవుడు చదివిస్తా ఉన్నాడు. మొట్టమొదట ప్రారంభించినప్పుడు నువ్వు ప్రార్థనతో ప్రారంభిస్తే కొంచెమే కనపడుద్ది ఆశీర్వాదం. ఏదో కొంచెమే ప్రభు, కొంచెమే ఇచ్చావు ప్రభు అనుకుంటూ నువ్వు కానీ ప్రార్థన కానీ చేయగలిగితే దేవుడు తుదకు మహాభివృద్ధిని దేవుడు నీకు ఇచ్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుడు బిడ్డరా, ఇవన్నిటికీ కూడా దేవుడు మాట్లాడతాయి. మధ్యాహ్న కాల సమయంలో నువ్వు నీతి కలిగి దేవుణ్ణి దీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనందరితోటి మాట్లాడుతూ ఉన్నాడు. చక్కగా దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు. 1వ యోహాను పత్రిక మనం కానీ చూస్తే 2వ అధ్యాయము 15వ వచనంలో మనం కానీ చూస్తే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును, నిరంతరము నిలుచును. దేవుడు మాట్లాడుతున్నాడు. నీతి కలిగిన ప్రజలు ఏ విధంగా ఉంటారో, నీతి గల ప్రజలు ఏ విధంగా బ్రతుకుతారో, నీతిగా బ్రతికే ప్రజలు ఏ విధంగా ఆశీర్వదించబడతారో దేవుడు చాలా స్పష్టంగా మన అందరితోటి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించమంటున్నాడా? చెప్పాలి, ప్రేమించొద్దు అని చెప్తున్నాడు దేవుడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, మనమైతే లోకాన్నే ప్రేమిస్తున్నాం, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మా ఇది శాశ్వతమైనది కాదు. శాశ్వతమైన లోకం ఒకటి ఉన్నది, శాశ్వతమైన పరిస్థితి ఒకటి ఉన్నది, శాశ్వతమైన మరి ఒక ప్రణాళిక ఒకటి ఉన్నది అని దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో హెచ్చరిస్తా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించినడుగా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకాన్ని ప్రేమిస్తున్నావా సహోదరి సహోదరుడా? ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. లోకాన్ని ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమిస్తూ ఉన్నావా? నీకెంత కష్టం వచ్చినా, నీకెంత శ్రమ వచ్చినా, నీకెంత అనారోగ్య కాడి నీ మీద ఉన్నా, లోకం వైపు చూడకుండా దేవుని వైపు నువ్వు చూడగలిగితే ప్రియమైనటువంటి సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడము అవి తండ్రి వలన పుట్టినవి కాదు, లోక సంబంధమైనవి. లోకములు దాని ఆశను నిరంతరం నిలుస్తాయా? గతించిపోతే దేవుడు సెలవిస్తామన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎంతకాలం మనం బ్రతుకుతామో తెలియదు, ఎంతకాలం ఈ లోకములో ఉంటామో తెలియదు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, ఎందుకంటే రాకడ సమీపముగా ఉన్నది. దేవుని రాకడకు సూచనలు నెరవేర్పులు జరుగుతూ ఉన్నాయి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని రాకడ సూచనలు చాలా వరకు నెరవేర్పులు జరుగుతూ ఉన్నాయి, ఇంకా కొన్ని మాత్రమే ఉన్నాయి. అవి జరిగేటప్పటికి దేవుడు మరి వచ్చేస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు వస్తే నువ్వే సమాధానం చెప్తావు? లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నావా? లోక ఆశలను ప్రేమిస్తూ ఉన్నావా? ఇంకా లోకంలో ఆశలు, లోకంలో ఉన్న ప్రేమ, లోకంలో ఉన్న అననుకూల పరిస్థితులు ఇవన్నిటిని కూడా ప్రేమిస్తూ ఉన్నావా? ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అవన్నీ కూడా గతించిపోతాయి, అవన్నీ గతించిపోతాయి, అవన్నీ వదిలేయాల్సిందే. నువ్వు
నేను గాని వస్తే, ఈ భూమి మీదకి నేను గాని వస్తే, రెండవసారి భూమి మీద దేవుడు వచ్చినప్పుడు ఆయన గర్జించు సింహములే వస్తాడు. మొట్టమొదటి ఎట్లా వచ్చాడు? గొర్రె పిల్ల వలె మౌనంగా వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, రెండవసారి మౌనంగా రాడు ఆయన, గర్జించు సింహము వలె వస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ లోకములో దేనిని ప్రేమిస్తూ ఉన్నావు? ఈ లోకములో దేనిని ఆశ్రయిస్తూ ఉన్నావు? ఈ లోకములో దేని కొరకు కష్టపడుతూ ఉన్నావు? ఈ లోకములో దేని కొరకు నువ్వు ముందుకు సాగుతూ ఉన్నావు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇవన్నీ కూడా గతించిపోతాయి. దేవుని చిత్తమును జరిగించువాడే ఎంతకాలం? అందరు చెప్పాలి, ఎంతకాలం? నిరంతరము నిలుచును. ఈ భూమి ఉన్నంత కాలము, మరి దేవుడు మరి మనతో నడిచినంత కాలము కూడా మరి మనము ఉంటామని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ఏ కోపము చెందుతూ ఉన్నావు? నువ్వు ఏ పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నావు? ఏ పరిస్థితుల మధ్య నువ్వు దేవుని సంబంధించిన వ్యక్తిగా నువ్వు ఉంటూ ఉన్నావు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు, అమ్మా నీ జీవితం ఎటువైపు సాగుతూ ఉంది? అమ్మా నీ కుటుంబం ఎటువైపు సాగుతూ ఉన్నది? ఏదో నామకార్థమైన భక్తిగా, నామకార్థమైన జీవితం జీవిస్తూ, నామకార్థమైన మరి ప్రార్థనలలో నామకార్థంగా నువ్వు జీవిస్తూ ఉన్నావేమో సహోదరి సహోదరుడా. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు ప్రేమించేవన్నీ కూడా అన్ని కూడా గతించిపోతాయి, గతించిపోతాయి, గతించిపోతాయి అని చెప్తున్నాడు. దేవుని చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో, దేవుని మాటలు ఎవరైతే వింటారో, దేవుని మాటలు చొప్పున ఎవరైతే బ్రతుకుతారో, దేవుని ఆజ్ఞల చొప్పున ఎవరైతే ముందుకు సాగుతారో, దేవుని ప్రణాళిక చొప్పున ఎవరైతే ముందుకు వెళుతూ ఉంటారో వారు నిరంతరము నిలుచుతారని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో వీళ్ళందరినీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నిరంతరము నిలుస్తారంటే అదే ఆ 1000 ఏళ్ల పరిపాలనలో దేవుడు భూమి మీదకి వచ్చి మరి మనల్ని ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగించారో, దేవుని ప్రేమలో కొనసాగారో, దేవుని ఆలోచనతో నడిచారో వారందరినీ తీసుకొని ఆ మధ్య ఆకాశానికి తీసుకువెళ్ళిపోతాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకాన్ని ప్రేమించేవాళ్ళు, లోక ఆశలను ప్రేమించేవాళ్ళు, లోకంలో ఉన్న బ్రతికేవాళ్ళు వీరందరూ కూడా వదిలివేయబడతారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు అనుకుంటారు, అయ్యో నేను కూడా దేవుని నమ్ముకుంటే బాగుండేది, అయ్యో నేను దేవుని మాటలు వింటే బాగుండేది, అయ్యో నేను దేవుని మాట చొప్పున బ్రతికితే బాగుండేది, అయ్యో దేవుని వాక్యాన్ని విన్నాను, నేను ఇంకా పెడచెవిన పెట్టాను, నా ఆలోచన ప్రకారం నేను జీవించాను, అయ్యో వదిలివేయబడ్డాను అని బాధపడితే ప్రయోజనము లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వదిలివేయబడితే ఎన్ని శ్రమలో తెలుసా? ఇక్కడ భయంకరమైన శ్రమలు, భయంకరమైన స్థితి, భయంకరమైన పరిస్థితులు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని ఆరదు, ఆరదు, ఆరదు. అగ్నిలో వేసి, కొలిమిలో వేసి, ఒక పెద్ద మరి ఐరన్ పోల్లు వేసి ఆ కొలిమిలో తిప్పుతా ఉంటే ఎర్రగా కాలుతూ ఉంటుంది, కానీ అది అలాగే మండుతూ 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 ఉంటుంది కొలిమి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగే మన జీవితం కూడా అదే జరుగుతుంది. దేవుని మాట చొప్పున బ్రతికే వారందరూ కూడా నిరంతరము దేవునితో ఉంటారని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనందరితోటి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. నీతిమంతులకు యెహోవా సంరక్షకుడు. దేవుడు సంరక్షణ మనకు. భక్తిహీనుల బాహువును విరువబడును,
నీతిమంతులకు యెహోవా సంరక్షకుడు, రక్షకుడు. మనకు ఎవరైతే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారో, ఎవరైతే దేవుని మాటలు నెరవేరుస్తారో, ఎవరైతే దేవుని ప్రేమలో కొనసాగుతారో, ఎల్లప్పుడూ నీకు రక్షణగా దేవుడు ఉండాలని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి రక్షణ నీకు కావాలి అంటే దేవుని చిత్తానుసారము నువ్వు జీవించాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చేటట్టుగా నువ్వు కానీ కొనసాగితే నిరంతరము నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ కలిగిన సమస్తాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 18వ వచనం మనం కానీ చూస్తే, నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును, ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తానంటూ ఉన్నాడు. ఎప్పుడంటే నీవు ఏ విధంగా దేవుని సన్నిధిలో ఉండాలి. ఎప్పటి వరకు మనం విన్నాం ఈ మాటలే. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. సదాకాలము, ఈ భూమి ఉన్నంత కాలము మన బిడ్డలను దేవుని సన్నిధిలో బ్రతుకుతున్న మనం, మన బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తున్న దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే నీ కుటుంబంలో ఆశీర్వాదం ఉంటుంది. ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, నీ కుటుంబంలో ఒక ఉన్నత స్థితి దేవుడు ఇచ్చేదానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, తర్వాత వచనంలో మనం చూసినట్లయితే, భక్తిహీనులు నశించిపోదురు, యెహోవా విరోధుల మేత భూములు సొగసును పోలిందురు, అవి కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోదురు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఇందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్రులు. యెహోవా ఆశీర్వాదమునందిన వారు భూమిని స్వతంత్రించుకొందరు, ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. చక్కగా దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరితోటి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట వినకుండా, దేవుని మాట చొప్పున బ్రతకకుండా, దేవుని మాట చొప్పున నడవకుండా ఉండే ప్రజల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా విరోధుల మేత భూముల సొగసును పోలిందురు, అవి కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోదురు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఇందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్రులు. యెహోవా ఆశీర్వాదమునందరు వారు భూమిని స్వతంత్రించుకుందరు, ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. చక్కగా ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయంలో మనం కానీ చూసినట్లయితే 5వ వచనంలో మనం కానీ చూస్తే, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరమును తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించబడినవాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలో అరూహ వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వారికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవటి భూమి యందును నివసించును. భక్తి లేని ప్రజల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు లేకుండా, దేవుని ప్రేమలో కొనసాగకుండా, ఇంకా ఏ విధంగా నువ్వు బ్రతుకుతూ ఉన్నావో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భక్తిహీనులు నశించిపోదురు, యెహోవా విరోధులు మేత భూముల సొగసును పోలి ఎందురు. చూడండి, ఆకారం మాత్రము ఆశీర్వదించబడిన వారిలాగానే ఉంటారు, కానీ
దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. మనందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. శరీరములను ఆధారముగా చేసుకొని తమ హృదయమును ఉంచుకొనివాడు శాపగ్రస్తుడని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. వారు ఎడారిలోను ఆరు వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది కనబడదు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము, ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా మనం కొనసాగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో 24వ వచనం మనం చూస్తే, యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉన్నాడు. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. ఆయనను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. ఎంత ఆశీర్వాదమో చూడండి. నీతిమంతుల బిడ్డలు ఏ విధంగా ఆశీర్వదించబడతారో, నీతిమంతులుగా ఉన్నవారు ఏ విధంగా ఫలిస్తారో, నీతిమంతులుగా ఉన్నవారు ఏ విధంగా ఆశీర్వదించబడతారో చక్కని మాటలు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలన పడినను లేవలేక ఉండడు. దేవుడు చెయ్యి పట్టుకొని నిన్ను పైకి లేపుతాడు. ఎప్పుడంటే నువ్వు నీతిగా జీవించినప్పుడు, నువ్వు నీతిగా బ్రతికినప్పుడు, దేవుని మాటలు విన్నప్పుడు, దేవుని మాటలకు లోబడినప్పుడు, దేవుని మాటలకు లోబడి దేవుని వాక్యానుసారము నువ్వు జీవించగలిగితే దేవుడు నువ్వు పడిపోయినా సరే, నీకు కష్టం వచ్చినా సరే, నీకు వ్యాధి వచ్చినా సరే, నీకు బాధ వచ్చినా సరే, ఎలాంటి శ్రమ వచ్చినా సరే దేవుడు నిన్ను చేయి పట్టుకొని పైకి లేపేదానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అందుకని అంటున్నాడు, అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. నీతిమంతుల బిడ్డలు ఏ విధంగా ఆశీర్వదిస్తారో, నీతిమంతుల బిడ్డలు ఏ విధంగా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటారో చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని నువ్వు నీతిగా జీవిస్తే, నీతిగా బ్రతికితే, నీతిగా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు ప్రేమిస్తాడు. ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను నిన్ను చక్కగా ఆశీర్వదించి బలపరిచి ఒక ఉన్నతమైన స్థితిలో నీ కుటుంబాన్ని దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, అతి కృప నీకును, నీ బిడ్డలకు, నీ కుటుంబానికి, కూడి వచ్చిన సంఘానికి దేవుడు దయచేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దాం.